నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల లండన్ పర్యటన వెళ్ళింది అందరికీ తెలిసిందే. అయితే ఏసీబీ కోర్టుకి తను నెంబర్ ఇవ్వకుండా వేరే వాళ్ళ నెంబర్ ఇచ్చి తప్పుదావ పట్టే కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేస్తున్నారు అనేది ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే బెయిల్ మీద బయట ఉండి తిరుగుతుంది చూస్తూనే ఉన్నారు. ఎన్నో అక్రమ కేసులు నమోదై ఉన్నాయి. అయితే నవంబర్ 14వ తేదీన ఏసీబీ కోర్టుకి హాజరు కావాల్సిందే జగన్మోహన్ రెడ్డి, లేదంటే వేరే విధంగా పరిణామాలు ఉండబోతున్నాయని ఏసీబీ కోర్టులకు స్పష్టంగా మనకైతే చెప్తుంది. అయితే ఇక జగన్మోహన్ రెడ్డి నిజంగా హాజరవుతారా లేదా, ఇలాంటి అంశాలన్నీ చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి ఇటీవల యూరోప్ పర్యటనకి వెళ్ళింది మనం చూస్తూనే ఉన్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి ఏసీబీ కోర్టుకి తను నెంబర్ ఇవ్వకుండా వేరే వాళ్ళ నెంబర్ ఇచ్చారని ఇప్పుడు కోర్టునే తప్పుదావ పట్టిస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు బయటకు వస్తున్నాయి. అయితే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి నవంబర్ 14వ తేదీన హాజరు కావాలి. అయితే ఇక హాజరు అవుతారా లేదంటే ఏం చెప్తారు సార్? నా లెక్క ప్రకారం హాజరు అవడం అనుకున్నానండి. అంటే అతనికి చట్టం అంటే న్యాయస్థానాలన్నా చట్టం అన్నా పెద్ద భయం లేదు. దానికి కారణం ఉంది. ఎందుకంటే దాదాపు అతను బెయిల్ మీద వచ్చి 12 సంవత్సరాల పైన అయింది. అనేక సార్లు అతను ముఖ్యమంత్రిగా ఉన్న ముందు హాజరయ్యేవాడు. తర్వాత పాదయాత్ర పెట్టుకుని అప్పుడప్పుడు శుక్రవారం వెళ్ళి హాజరయ్యేవాడు. తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను హాజరవడానికి ఇబ్బంది ఉంటుందని చెప్పేసి మినహాయింపు పొందాడు. ముఖ్యమంత్రి కింద జనం అని ఊసేసిన తర్వాత కూడా మరి సంవత్సరం 4 మాసాల నుంచి వెళ్తలా. అవును. ఈ మధ్యకాలంలో అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఈ తర్వాత కానీ అతని మీద బెయిల్ కండిషన్స్ అని ఇతను వైలేట్ చేసాడు. బెయిల్ రద్దు చేయండి అని చెప్పేసి పిటిషన్లు పడ్డాయి. ఆ పిటిషన్ వేసిన తీసుకెళ్ళి కొట్టించాడు రఘురామకృష్ణరాజు గారిని. సిబిఐ కూడా అపాభావ నాటకం ఆడింది. ఇతను బెయిల్ పిటిషన్ ఎందుకు రద్దు చేయకూడదంటే మీ ఇష్టం అండి, కాసేపు తర్వాత మేము ఉంటాం, రకరకాల విన్యాసాలు అసహ్యం వేసింది. ఏమండి, ఇలాంటి పరిస్థితుల్లో ఇతను విదేశాలకు వెళ్ళడానికి అనుమతి అడిగాడు. 2-3 సార్లు వెళ్ళాడు. ఎప్పుడు అడిగినా ఇస్తున్నారు. అతనికి ఈ దేశంలో ఎంత పెద్ద నేరం చేసినా ఏ నేరస్తుడికి లభించని సౌలభ్యం, సౌకర్యం, వెసులుబాటు ఇతనికి లభించింది. ఏమండి, పైగా ఇతను ఎప్పటికప్పుడు ఆ బెయిల్ పొందినప్పుడు నిబంధనలు కొన్ని కండిషన్స్ పెట్టి బెయిల్ ఇస్తారు. అవన్నిటిని కూడా ఉల్లంఘించాడు అతను. అనేక సార్లు కోర్టు ఆదేశాలు బేఖాతరు చేశాడు. న్యాయస్థానాలమే సవాల్ విసిరాడు ఇతను. న్యాయమూర్తుల్ని వాళ్ళ సిబ్బంది బృందం చేత నిందించాడు. ఇలాగ అనేక రకాలు. ఎక్కడా కూడా ఇతను అసలు సభ్య సమాజంలో తిరగడానికి అర్హత లేని నేరస్తుడు ఇతను. నేరస్తుడు బెయిల్ మీద తిరుగుతున్నాడు. ఇతను ఎప్పుడైతే ఇలాంటి కార్యక్రమాలు చేసి రూల్స్ వైలేట్ చేసి ఒక రకంగా చెప్పాలంటే యాంటీ సోషల్ ఎలిమెంట్గా ఉన్నాడు. ఎందుకంటే కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడతా, ప్రాంతాల మధ్య అగ్గిరా చేస్తా, సర్వభ్రష్టం చేసి రాష్ట్రం సర్వనాశనం చేసి, ఈ మధ్య ఉన్నట్టు స్కాములు చేసి, స్కీములతో పేరుతో ప్రజల సొమ్ము దోచుకుని ఇన్ని చేసిన వాడిని ఎవరైతే వదిలేసారో వాళ్ళదే నేరం. ఇతని కంటే కూడా ఇతని నేరంలో వాళ్ళకి బాగా ఉన్నట్టే. సిబిఐ కానీ ఈడీ కానీ ఇతను ఎలా వెసులుబాట్లు ఇచ్చిన వ్యవస్థలు ఏట్లకైనా సరే ఇతనితో పాటు వాళ్ళు భాగస్తులే. ఇది గమనించాలి ప్రజలు. అతన్ని ప్రజలు గమనించారు. ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు వ్యవస్థల పట్ల, దర్యాప్తు సంస్థల పట్ల, ఇతని పట్ల ఏకకాలంలో వాళ్ళు ఆగ్రహంగా ఉన్నారు. అతను శిక్షించారు. మరి వ్యవస్థలో దర్యాప్తు సంస్థలు ఎందుకు శిక్షించట్లేదు ఇతన్ని? ఏంటి ఆ స్పెషల్? ఒకవేళ అతనిలో స్పెషల్ ఉండి అతను ప్రత్యేకమైన వ్యక్తి, రాజ్యాంగం నుంచి అతను మినహాయింపు ఉంది, ఈ చట్టాలేమి అతనికి పనిచేయు, చట్టం న్యాయం పొంది అందరూ సమానమే అన్నటువంటి దాన్ని ఉపసంహరించుకోవాలి. ఇతను ప్రత్యేకం, ఇది ఎక్కువ న్యాయం, ఎక్కువ సమానం, ఇతను ఏం చేసినా మేమేమనం అని చెప్పండి. గొడవలు పాలకులైనా వ్యవస్థలైనా ఏ యంత్రాంగమైనా సరే ఇతని దగ్గర మేము బాగా తినేసి ఉన్నాం, ఇంకేమీ అన్నమండి అని చెప్పచ్చు. ఓపెన్గా చెప్పాలా? అప్పుడు జనాలు ఒక ఏడుపేటు చూరుకుంటారు. ఇంకా అతను ఏమంటాం మానేస్తారు. సార్, ఇప్పుడు ప్రజల నుంచి వస్తుంది స్పందన. జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానాలని, వ్యవస్థలని, అన్నింటినీ ప్రజల నుంచి ఏ రకమైన మెసేజ్ వెళ్తుందంటే ప్రజలకి మా అన్న తోపు తురుము, అతను ఎవడ ఏం పేకలేడు అనేటువంటిది వస్తుంది. నేను కూడా అన్నాను కదా, ఎప్పుడైనా రేపు మా అరెస్ట్ అయిపోతాడని చెప్పేవాడిని, అతను ఎవడ ఏం పేకలేడరు బాబు అంటున్నాను కదా. కారణం ఏంటంటే అలాంటి వాతావరణం. ఎందుకంటే అతను ఫోన్ నెంబరు ఇమ్మన్నారు, నా ఫోన్ నెంబర్ లేదండి అని చెప్పాలి. అతను నా దగ్గర ఫోన్ లేదంటున్నాడు కదా, నాకు ఫోన్ లేదండి, నేను ముట్టోండి అని చెప్పాలి. అది చెప్పకుండా వేరే వాళ్ళు ఫోన్ ఇస్తే మోసం చేసినట్టు కదా. మరి దాని మీద చర్యలు ఏవి? కోర్టు వారు ఏమన్నారంటే అతను వచ్చేసాడు కదా, ఇంకెందుకు అన్నారు. వచ్చేస్తే వదిలేస్తారా? దర్యాప్తు సంస్థలు అలా వదిలేస్తామండి, కుదరదండి అని చెప్పాలి కదా.
అంటే ఇదంతా కూడా కుమ్మక్క రాజకీయాలు నడుస్తున్నాయి. అతని పట్ల సానుకూలంగా ఉన్నారు వ్యవస్థలో, దర్యాప్తు సంస్థలో. ఆ దర్యాప్తు సంస్థ రేపొద్దున ఇతను మళ్ళీ హాజరు కాకపోయినా న్యాయ వ్యవస్థ ఏమంటుందో చూద్దాం. లాస్ట్ హోప్ ఇది. ఈ వ్యవస్థలో దర్యాప్తు సంస్థలు ఎలా వ్యవహరిస్తున్నాయో చూసి ఈ దేశంలో ప్రజల్లో ఒక చర్చ జరగాల, సమూల ప్రక్షాళన జరగాల. రాజకీయ నాయకులకి ప్రతి 5 సంవత్సరాలకి ఎలాగైతే ఒక పరీక్ష ఉంటుందో ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర, ఈ వ్యవస్థలోని దర్యాప్తు సంస్థల్లో ఉన్న అధిపతులకు కానీ, వ్యవస్థల అధిపతులకు కానీ అందరికీ కూడా ప్రతి సంవత్సరం పరీక్ష ఉండాలి. వాళ్ళ మానసిక స్థితిని కూడా, ఫిజికల్ ఫిట్నెస్ని, మానసిక పరిస్థితిని కూడా పరీక్ష చేయాలి. వాళ్ళ ఒక పార్షియాలిటీ, పక్షపాతం ఎవరికి చెందినోడు, అతను ప్రీవియస్ అతని వ్యవహారం అంతా చూడాలి. దాని మీద చర్చ జరగాలి దేశంలో. లేదంటే ఎవరిని నమ్ముతావు? దేశాన్ని సరిహద్దు భద్రతా దళాలు ప్రాణాలు అర్పించి దేశాన్ని కాపాడుతున్నారు. పూర్తిగా నష్టపోయి అష్ట కష్టాలు పడి ఈ దేశంలో అన్నం పెడుతున్నారు రైతు. వాళ్ళ శ్రమ, వాళ్ళ త్యాగం వృధా అయిపోకూడదు కదా. ఈ దేశంలో పన్నులు కట్టి ఇటువంటి వాళ్ళు దొంగలకి అందరికీ పోగేసిస్తున్నారు. బ్యాంకుల్లో దాచిన డబ్బులన్నీ ఓ 10,000 కోట్లు అయిన తర్వాత ఒకసారి ఆవిడ అప్పు తీసుకుని ఎగ్గొట్టేస్తున్నారు. సార్, ఈ రోజున తుఫానికి తీవ్ర ఇబ్బంది పడుతున్న కూటమి ప్రభుత్వం ఫుల్ ఫెయిల్యూర్ అని ఇప్పుడు వైసీపీ వాళ్ళ శ్రేణులు వాళ్ళు అలా వదిలేయటం వల్ల బరి తెగించి వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు, అడ్డగోల అబద్ధాలు ఆడుతూ ఉంటారు, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడతా ఉంటారు. ఈ ఎన్నాటిని అరికట్టాలంటే వ్యవస్థలు కరెక్ట్గా పనిచేయాలి. కనీసం ఏదో సినిమాలు అంటాడు, ఒక రోజైనా డ్యూటీ చేయనండి. ఇతని విషయంలో మీరు డ్యూటీ కరెక్ట్గా చేస్తే దేశాన్ని మేలు చేసినట్టు అవుద్ది. వ్యవస్థలు కూడా మేనేజ్ చేసే జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ చేసాడండి. కోర్టులు వ్యవస్థలో దర్యాప్తు సంస్థ సరిగ్గా చేయకపోతే కోర్టు ఏం చేస్తుంది? అవి మంచివాడండి అన్నది అనుకో, కోర్టు మరి సాక్ష్యాధారాలను బట్టే కదా కోర్టు న్యాయస్థానాల తీర్పులు వచ్చేది. అంచేత ఈడీ, సిబిఐ మేము మానేసామండి అనొచ్చు, మూసేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసేది ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ పట్టుకుంటున్నారు, అంత చూపిస్తున్నారా? ఇప్పుడు కరోనా అప్పుడు అడ్డగోలుగా దోచాడు అతని తాలూకోడు, జగన్ తాలూకోడు. ఒక ఆయన రెమిడిసివిర్ అమ్మి బ్లడ్ తాగేశారు జనాలది. ఆ డబ్బంతా పట్టుకున్నారు. అది ఏమైపోయింది తెలదు. దాని తర్వాత ఎంత పట్టుకున్నారు, ఎంత ఫైన్ వేశారు ఏంటనేది ఒక 500 కోట్లు 600 కోట్లు చూపిస్తున్నారు. ఇలాంటి పెద్ద అపార్ట్మెంట్ నిండా సర్దేశారు డబ్బు అంతా. కుబేరుడి సినిమా, కుబేర ఏదో సినిమా వచ్చింది అందులోలాగానే. మరి అదంతా ఏమైపోయింది? వాళ్ళు పెద్ద దొంగలు ఏంటండి. ఇళ్ళ మీద దాడులకు వెళ్ళే వాళ్ళు కూడా పెద్ద దొంగలే. ఎక్కడేం దొరుకుద్దా, విసులుపాటు సందు దొరికితే దొబ్బేద్దామని చూస్తూ ఉంటారు. ఇలా మాట్లాడాలని చాలా బాధగా ఉంది. ఎందుకంటే జగన్ లాంటి వాళ్ళు మీకు చెడ్డ పేరు అవుతుంది, వాళ్ళతో కొమ్మక్కైపోరు అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి అతను కఠినంగా శిక్షిస్తే మేమే గౌరవం పెరుగుద్ది. ప్రజల్లో నమ్మకం కలిగించండి. థ్యాంక్ యూ సార్.